హలో చైతన్య గారు. హలో అండి, బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఫైనలీ 6 ఎపిసోడ్స్ అయిపోయాయి. అవునండి, ఎలా ఉందండి రెస్పాన్స్ అన్ని ఎపిసోడ్స్కి? చాలా బాగుందండి. మీకు అందరికీ తెలిసిందే కదా, ట్రెమెండస్ రెస్పాన్స్. అంటే మోర్ దెన్ రెస్పాన్స్ అనే దానికంటే దే ఓన్డ్ ఇట్. అయినా వాళ్ళందరూ సొంతం చేసుకొని 6th ఎపిసోడ్ అయిపోయిందంటే చాలామంది ఎమోషనల్ అయ్యారు. సో వెరీ హ్యాపీ. మేము కూడా కొంచెం ఎమోషనల్గానే ఉన్నాము బికాస్ ఎవ్రీ సండే వీ యూస్ టు ఇంటరాక్ట్ విత్ పీపుల్. వాళ్ళ లవ్ దే యూస్ టు షవ్ ద లవ్. సో నెక్స్ట్ వీక్ నుంచి అది ఉండదని కొంచెం ఫీల్, బట్ యా ఇట్స్ గుడ్. మంచి రికగ్నిషన్. సో ఖచ్చితంగా సీజన్ 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? బికాజ్ ఆడియన్స్ అందరూ కూడా ఖచ్చితంగా వస్తుంది అని ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. ఖచ్చితంగా నేను గ్యారంటీ చెప్పాను, బట్ అనౌన్స్ చేశారు కాబట్టి మేకర్స్, ప్రొడ్యూసర్స్ సీజన్ 2 ఉండొచ్చు, మే కమ్ సూన్ అని. సో డెఫినెట్లీ దెర్ ఈస్ అ స్కోప్ ఫర్ సీజన్ 2 అండ్ స్క్రిప్ట్ కూడా అంతే బాగా వస్తే ఖచ్చితంగా సీజన్ 2 ఉంటుంది. ఓకే, నేను ఒక కామెంట్ చూసాను యాక్చువల్లీ 6th ఎపిసోడ్ కింద. ఐ థింక్ మేబీ నాట్ అంటే సిరీస్ కిందని కావచ్చు, ఎక్కడో కామెంట్ చూసాను. డాక్టర్ బాబు వంటలక్క కలిసినప్పుడు కూడా ఇంత ఆనంద పడలేదు అని. అవునండి, అవునా, సమ్ మీమ్ వాజ్ దేర్. నాకు కూడా ఎవరో పంపించారు వాట్సాప్లో. యా, దట్ ఈస్ హౌ. అంత అంటే ఆ క్యారెక్టర్స్ని ఎంత ఎంత క్లోజ్ ఉండేనో హార్ట్కి. ఈ జర్నీ ఆఫ్ పృథ్వీ అండ్ మేఘనా కూడా అంతే క్లోజ్ గా పెట్టుకున్నారు హార్ట్కి, అంత దగ్గర చేసుకున్నారు ఆ క్యారెక్టర్స్ని. సో దే వర్ రియలీ హ్యాపీ వెన్ దే ఫైనల్లీ మెట్ విత్ దట్ హైలీ ఎమోషనల్ సీన్. సో జనాలు కూడా ఎమోషనల్ అయ్యారు, తర్వాత దే వర్ హ్యాపీ అయ్యారు. బట్ దే వాంటెడ్ మోర్ ఆఫ్ ఇట్ విచ్ విల్ ప్రాబ్లీ కమ్ సూన్. ఇంకా వస్తుండొచ్చు ఈ క్యారెక్టర్స్, బట్ ఫర్ నౌ యా, అంత దట్స్ గుడ్. ఆ క్యారెక్టర్స్ డాక్టర్ అవి ఎంత పాపులరో. సో అది వాటితో కంపేర్ చేయడం ఇట్స్ హ్యాపీ థింగ్. అండ్ ఫైనల్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే, అంటే ఇప్పటిదాకా చూసిన పృథ్వీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది అంటే కంప్లీట్లీ ఓపెన్ అవ్వటం కావచ్చు, ఆ ఏడుపు ఇదంతా ఒక డిఫరెంట్ ఇది కాబట్టి దానికి ఏమన్నా కొంచెం ఎక్కువ ప్రిపరేషన్ లాంటిది ఏమన్నా తీసుకున్నా? అవునండి, దట్ వాజ్ వెరీ టఫ్ సీన్ ఫర్ మీ. ఎమోషనల్, ఇట్ వాజ్ వెరీ ఎమోషనల్ సీన్. గ్లీజరిన్ లేకుండా చేయాల్సి, అందులోనూ షర్ట్ లేకుండా తడిచిపోయి, ఇట్ వాజ్ వెరీ వెరీ టఫ్. బట్ I took 1 hour to prepare for that, to get into that mode, to get that feel and cry continuously for an hour. గంట సేపు కంటిన్యూస్గా ఎలాంటి ఫీల్ లేకుండా వెళ్ళడం చాలా కష్టం. సో ఐ హ్యాడ్ టు గో త్రూ ఇట్, అంటే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిపోయి చేసాను. బట్ ఐఎమ్ హ్యాపీ. దట్స్ మై మోస్ట్ ఫేవరెట్ సీన్. అందుకే ఐ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ అండ్ ఇట్స్ దేర్, సో ఎవ్రీబడి కెన్ సీ అండ్ ఎవ్రీబడి ఈస్ అప్రిషియేటింగ్ ఇట్. అంత కష్టపడి చేసినప్పుడు జనాలు అప్రిషియేట్ చేస్తే ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ ఆల్ టుగెదర్. వెరీ హ్యాపీ. సో అసలు ఫైనల్లో ఈ ఆ సీన్స్ అవి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. రైటర్ అసమర్థుడు అన్నది మనకి ఇట్ వాజ్ ఆల్ హిస్ క్రియేషన్. #అసమర్థుడు. అతని పేరు ఉదయ్ అండ్ మనోజ్, ఇద్దరు దే ఆర్ ది రైటర్స్. సో ఇట్ వాజ్ ఆల్ దేర్ క్రియేషన్. ఐ జస్ట్ పోర్ట్రేడ్ వాట్ దే షోడ్ మీ. ఇలా ఉంటుంది అంటే దాన్ని నేను చేశాను, బట్ ఇట్ వాజ్ ఆల్ దేర్ క్రియేషన్. క్రెడిట్స్ టు బోత్ ది రైటర్స్. సో ఈవెన్ ఫైనల్ ఎపిసోడ్లో కూడా అసమర్థుడు అనే బుక్ లాంచ్ చేశారు. లాంచ్ దట్ బుక్. అది అసమర్థుడు ఉదయ్ గారు అన్ని కోట్స్, ఇప్పటివరకు తను రాసిన కోట్స్ అన్ని ఆ బుక్లో ఉంటాయి. ఇట్ ఈస్ అవైలబుల్ అనుకుంటాం. సో హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ మేఘనా? ఇట్ వాస్ గుడ్. తను జర్నీ, షీ జస్ట్ స్టార్టెడ్ లైక్ 6 months బ్యాక్ యాక్టింగ్ అండ్ బాగా చేసింది తను. షీస్ డన్ అ గ్రేట్ జాబ్. Beat acting, beat the attitude that she carried on the set. It was good working with her. So ages కూడా కరెక్ట్ గా అంటే తనకి అలాగే సెట్ చేసి అలాగే తీసుకున్నారు. దట్ వాస్ ద హోల్ ఇంటెన్షన్. స్టార్టింగ్ లో ఎంత క్యూరియాసిటీ ఉండిందో ఆడియన్స్ కి, ఒక ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ తర్వాత నిజంగా 21 అయినా, నిజంగా 30 అయినా, ఇలా బట్ ఫైనల్లీ కేమ్ టు నో దట్ అమ్మాయి ఇంకా 20. అమ్మాయి 20, నేను 31. బట్ ఒక 1 year అటు ఇటు, బట్ అక్కడ ఒకటి తగ్గింది. బట్ యా ఫైన్. సో ఈ సిరీస్ని బేస్ చేసుకొని 30 Words 21 ఇలా ఉంది కాబట్టి చాలా క్వశ్చన్స్ అడిగారు కదా. అంటే ఒకవేళ మీకు రియల్ లైఫ్లో అలా ఉన్న ఒక 21 year అమ్మాయి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? మ్యారేజ్ చేసుకుంటారా? ఇలా ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఏజ్. ఐ మీన్ ఇందులో ఇలాంటి సినారియోస్ చాలా జరిగాయి. ఫర్ మీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఏజ్. 21 probably, yes, is a legal age to get married for a girl, I guess. But
అది మెచ్యూరిటీ ఉండాలి, ఇట్స్ నాట్ అబౌట్ ది ఏజ్ లైక్ లిటరలీ, బట్ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటే 21, 22, 23 చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. అండర్స్టాండింగ్ లెవెల్స్, మెచ్యూరిటీ లెవెల్స్ బాగుండాలి అంతే. సో ఎంతమంది 20 ఇయర్స్ 21 ఇయర్స్ అమ్మాయిలు ప్రపోజ్ చేశారు చైతన్య గారికి ఇప్పుడు ఆఫ్టర్ ద వెబ్ సిరీస్? ఎవరు ప్రపోజ్ చేయలేదు, చేయలేదా? ఎవరు చేయలేదు. ఓకే, పోనీ ఏజ్ కేటగిరీ వదిలేస్తే నార్మల్లీ లేదండి, అందరూ అప్రిషియేట్ చేశారు, బాగా చేశారు, యాక్టింగ్ని చేశారు కానీ, బట్ అంటే ప్రపోజ్ చేసి అట్లా అంతా అమ్మాయిలు ఏదో చేసేసాడని చెప్పి అంత ఈజీగా ఏం లేరు అమ్మాయిలు. ఓకే, ఇది యాక్టింగ్ అని తెలుసు వాళ్ళకి, బాగా చేశాడని తెలుసు, యాక్టింగ్ని అప్రిషియేట్ చేయాలని తెలుసు, బట్ ప్రపోజల్స్ అంటే ఏం లేదు. ఓకే, ఐ వండర్ యాక్చువల్లీ యూనో ఏదైనా ఈ సిరీస్లు ఇంత హిట్ అయిన తర్వాత డెఫినెట్లీ ఏవో కొన్ని ఉంటాయి, బట్ దట్స్ లైక్ ప్రపోజల్ కాదు, అది వాళ్ళ ఇష్టాన్ని వ్యక్తపరచడం. దే సో మచ్ ఇన్ లవ్ విత్ ది క్యారెక్టర్, బాగా నచ్చారని చెప్పాము. సో అది ప్రపోజల్ లాగా ఏం తీసుకోవాలి, బికాస్ వీ డోంట్ నో దేమ్. నాకు వాళ్ళు తెలీదు, వాళ్ళకి నేను స్క్రీన్ మీద చూసారు అంతే. సో ఐ లవ్ యూ లేకపోతే వాంట్ మ్యారీ, ఇట్స్ జస్ట్ అవుట్ ఆఫ్ దట్ లవ్ ఫర్ ది క్యారెక్టర్ అంతే. సో పర్సనల్గా ఏం తీసుకో. ఈవెన్ టీమ్ అందరూ కూడా లైక్ వెరీ యంగ్స్టర్స్, ఆల్మోస్ట్ వెరీ యంగ్ టీమ్. డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ దేర్ ఆల్ వెరీ యంగ్ అండ్ ప్యాషనేట్. అందరికీ ప్రిటీ మచ్ ఫస్ట్ టైం ప్రాజెక్ట్స్. జయ గారు అని చీఫ్ ఐడి ఉండే, వారు ఆల్రెడీ చేశారు, బట్ రెస్ట్ ఆఫ్ ద టీమ్ దేర్ ఆల్ క్వైట్ ఫ్రెషెస్. ఓకే, సో ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా అనిపించిందా మీకు? లేదు, దేవర్ ఆల్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ హెల్ప్ఫుల్. ఎప్పుడు ఎలాంటి ఇది కూడా అది వాళ్ళు క్రియేట్ చేయలేదు. దే హ్యావ్ ఆల్వేస్ బీన్ ది బెస్ట్ ఆఫ్ ద టీమ్. సో అసలు బ్యూటిఫుల్ టీమ్, వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్స్ దట్ ఐ వర్క్డ్ విత్. సో అన్డౌటెడ్లీ అసలు ఎలాంటి మాట ఇది లేకుండా చెప్పొచ్చు. అందరూ ఆల్ మై అసిస్టెంట్ డైరెక్టర్స్, శ్రీకర్, ప్రసన్న, జయ, ప్రీతం, శశాంక్ అందరూ భలే కష్టపడ్డారు. అంటే వీఆర్ గెటింగ్ టు సీ ది వీఆర్ ది ఫేస్ ఆఫ్ ది సిరీస్, వీఆర్ గెటింగ్ టు సీ, అందరూ చూస్తున్నారు, బట్ బిహైండ్ వాళ్ళ కష్టం చాలా చాలా ఉంది. సో ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ దెమ్ ఫర్ బీయింగ్ వెరీ సపోర్టివ్, అండ్ వాళ్ళకు కూడా మంచి మంచి సిరీస్లు చేయాలి, వాళ్ళు ఇంకా పైకి వెళ్ళాలని ఐ స్ట్రాంగ్లీ విష్. ఓకే, అండ్ మేఘన క్యారెక్టర్ అయితే సిరీస్లో రకరకాలుగా పిలిచింది. ఒక ఎపిసోడ్లో అంకుల్ అని పిలిచింది, మిగతా అంతా రూమ్మేట్ ఎట్సెట్రా ఎట్సెట్రా. బట్ షూట్ కాకుండా నార్మల్లీ ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు కావచ్చు, డిస్కస్ చేసుకునేటప్పుడు అనన్య ఏమని పిలిచేవాళ్ళు? సార్ అని పిలుస్తుంది. సార్ అని పిలుస్తుంది. షీ యూస్ టు రెస్పెక్ట్ దట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మైండ్. తర్వాత చైతన్య గారు, బట్ జనరలీ వెన్ షీఈ్ ప్రొఫెషనల్గా ఏదైనా షీ అడ్రసెస్ మిస్. అంటే ఇట్స్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్. తను ఇప్పుడే వచ్చింది కదా, వీడు ఆల్రెడీ 7 ఏళ్ళకి వెళ్ళినాడు, ఈస్ బీన్ దేర్ అనే ప్రొఫెషన్కి ఇచ్చే రెస్పెక్ట్. బట్ అదర్వైజ్ చైతన్య గారు అని చాలా రెస్పెక్ట్గా పిలుస్తుంది. ఓకే, యా. సో ఆ రిహార్సల్స్ కావచ్చు, ఆ ప్రిపరేషన్ ఎలా ఉండిందండి ఒక సీన్కి వెళ్ళే ముందు మీకు అనన్య గారికి సంబంధించి? వీ యూస్ టు ప్రాక్టీస్ అ లాట్, మోర్ దెన్ ప్రాక్టీసింగ్ ఎట్ హోమ్. సెట్ మీదకి వచ్చిన తర్వాత ఒక టైం తీసుకొని ముందు నేను కానీ తన లైన్స్ తను ప్రిపేర్ అవుతుండే, నా లైన్స్ నేను సపరేట్గా ఇద్దరం ప్రిపేర్ అవుతుండే. తర్వాత ఇద్దరం వచ్చి దెన్ వీ యూస్ టు ఒక అట్లీస్ట్ ఒక 7 to 8 రిహార్సల్స్ చేస్తుండే ఖచ్చితంగా. చేసి ఒకటి మానిటర్ చేసుకొని తర్వాత వీ యూస్ టు గో ఫర్ ద టేక్. సో టేక్ ఈదర్ ఇట్స్ సింగిల్ టేక్ ఆర్ 3rd, 4th టేక్ కల్లా ఓకే అయిపోతుండే. సో ఓకే, అండ్ మీ క్యారెక్టర్స్ ఎంతలా అయితే హైలైట్ అయ్యాయో ఇన్ ద సేమ్ వే కార్తిక్ క్యారెక్టర్ కూడా అదే రేంజ్లో హైలైట్ అయ్యింది. సో ఆయనతోటి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి? కార్తిక్ ఇస్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గాయ్. అంటే ఎప్పటి నుంచో అతను కూడా స్ట్రగుల్ అవుతూ వస్తున్నాడు. వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్. దీంట్లో మంచి అంతే జనాలకి దే లవ్డ్ హిస్ క్యారెక్టర్. అంటే ఇంకా చేయగలడు కార్తిక్. హీస్ గాట్ సో మచ్ పొటెన్షియల్ ఇన్ హిమ్. హీ కెన్ డూ వండర్స్. మంచి ఆర్టిస్ట్ అవుతాడు తను. వెరీ ఫ్రెండ్లీ. అంటే మేము ఇద్దరం డిస్కస్ చేసుకొని ఇంప్రూవ్ చేసాం చాలా. మా ఇద్దరు సీన్లలో వి మేడ్ అ లాట్ ఆఫ్, డైరెక్టర్ మాకు ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్స్ ఆన్ సెట్ అండ్ దట్ రియలీ వర్క్డ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ కార్తిక్. హిస్ నేమ్ ఇస్ మహేంద్ర. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. ఓకే, మీరు ఇండస్ట్రీకి వచ్చి 6 years అవుతుంది, బట్ మూవీస్ కూడా చాలా చేస్తున్నారు. బట్ దాని ద్వారా రాని రికగ్నిషన్ ఈ వెబ్ సిరీస్ ద్వారా వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నా వర్క్కి రికగ్నిషన్ వచ్చిందండి. అంటే ద మూవీ అంటే ఇది ఇట్స్ ఎ ప్రాసెస్.
చేస్తూ పోతూ ఉంటే అది అందరూ అది దాన్ని చూస్తే ఏదో ఒకటి ఖచ్చితంగా క్లిక్ అవుతుంది అనే హోప్ తోటే చేస్తూ ఉంటారు. అది ఫస్ట్ దానికే రావచ్చు, సెకండ్ దానికే రావచ్చు, 10th దానికి రావచ్చు, 100th దానికి రావచ్చు. బట్ పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు బీ దేర్, యూ హ్యావ్ టు కీప్ ట్రయింగ్. ఆ ప్రాసెస్లో ఏదైనా ఒకటి క్లిక్ అవుతుంది, అది క్లిక్ అవుతుంది అని మనం చేస్తూ ఉంటాం, ఏదైనా ఒకటి క్లిక్ అవ్వాలి అని. ఫార్చునేట్లీ నాకు ఇప్పుడు అయింది. ఐ స్టిల్ ఫీల్ లైక్ అట్లీస్ట్ ఇప్పుడన్నా అయిందని. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ మూవీస్ అండ్ సిరీస్, ఇట్ ఈస్ అబౌట్ మై యాక్టింగ్. నా పనికి రికగ్నిషన్ వచ్చింది, అది మూవీసా షార్ట్ ఫిల్మ్ ఏదైనా ఓకే, ఇట్ డజంట్ రియలీ మ్యాటర్. బట్ నా వర్క్కి నేను చేసిన పనికి రికగ్నిషన్ వచ్చింది కాబట్టి ఐమ్ హ్యాపీ. అండ్ చాలామంది మిమ్మల్ని సత్యదేవ్ గారితో కంపేర్ చేయడం, అంటే కోర్స్ డెఫినెట్లీ లుక్స్ ఒకటి అయితే ఈవెన్ వాయిస్ కూడా చాలా మటుకు సిమిలర్గా ఉంటుంది ఇద్దరిది. అది సిమిలర్గానే ఉంటుందండి, నాది సత్యది. వీ కెన్ మాట్లాడుకున్నప్పుడు తెలుస్తుంది కదా. Satya is a good friend and I have worked with him in couple of films and I have that influence, Satya influence ఉంటుంది, because I look up to him. He's like this idol actor, అంటే సత్యదేవ్ లాంటి సినిమాలు చేయాలి, మంచి యాక్టర్ అనిపించుకోవాలని నాకు ఎప్పుడూ ఉండేది. సో ఐ ఫీల్ ప్రౌడ్ టు బి కంపేర్డ్ టు హిమ్, ఫర్ విత్ అన్ యాక్టర్ ఆఫ్ దట్ స్టేచర్. హ్యాపీ, మంచిగా అనిపిస్తుంది. అండ్ బీయింగ్ ఫ్రెండ్స్ ఐ ఫీల్ రియలీ గుడ్ to be compared to Satyadev and Fahad Fazil. That's a great reward, people comparing me with Fahad Fazil. Fahad is an exceptional actor. So yeah, I'm very happy. So I've got some thumbnails for you. దాని మీద మీ రియాక్షన్ చూద్దాము. Sure. నేను చేసిన సినిమాలు చెప్తే ఎవ్వరూ నమ్మరు, కానీ ఎంతోమంది స్టార్ హీరోల పక్కన చేశారు. I don't know where this come from. నేను చేసిందే ఒక 4-5 సినిమాలు. I worked with నాగ చైతన్య గారు, శృతి హాసన్ ఇన్ ప్రేమం, హేమంతకుమనిలో నారా రోహిత్ గారితో చేశాను. తర్వాత I worked with సత్యదేవ్, వకీల్ సాబ్లో చిన్నది, పవన్ కళ్యాణ్ చిన్నది చేశాను. సో యా, ఐ మీన్ పెద్ద ఇంకా చాలామంది ఉన్నారు యాక్టర్స్. ఐ వాంట్ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. సో అది ఐ డోంట్ నో హౌ ఫార్ దట్ thumbnail is right, but yeah. హౌ వాజ్ ఇట్ సీయింగ్ అని, అంటే దగ్గరగా పవన్ కళ్యాణ్ గారిని చూడడం ఎలా అనిపించింది? దట్ ఈస్ నో వర్డ్స్ అండి, అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూ డోంట్ రియలీ హ్యావ్ ఎనీ వర్డ్స్. ఇట్స్ అన్బిలీవబుల్ ఫీలింగ్. అంటే కొన్ని ఎక్స్ప్రెస్ చేయలేము మాటల్లో, అలా ఉండిపోతేనే బెటర్. సో అంటే ఆయన చరిష్మాకి ఇట్లా అట్రాక్ట్ చేసేసుకుంటారు. ఈ జస్ట్ చాలా, అంటే ఏమంటారు, కోటిలో ఒకరికి వస్తుంది అట్లా మాట్లాడకుండా కళ్ళతోనే అట్రాక్ట్ చేసుకునే పవర్. దట్ చరిష్మా పవన్ కళ్యాణ్ గారికి ఉందండి. ఎవరినైనా సరే జస్ట్ ఇట్లా అట్రాక్ట్ చేసుకుంటారు. సో ఫిగరింగ్ అవుట్ యాక్చువల్లీ వకీల్ సాబ్లో మీ రోల్ గురించి. చిన్న రోల్ అండి, ఇట్స్ వెరీ టైనీ రోల్. కాలేజ్ ఎపిసోడ్లో ఒకటే డైలాగ్ ఉంటుంది, కాకపోతే సీన్ స్టార్టింగ్లోనే వస్తుంది కాబట్టి ఎక్కువ రిజిస్టర్ అయినట్టుంది. ఫ్లాష్ బ్యాక్లో కాలేజ్ ఎపిసోడ్లో ఆ మినిస్టర్ని కాలేజ్లోకి రానివద్దన్నారు. దట్ వాజ్ ది ఓన్లీ షాట్. సో వన్ మోర్ థంబ్నెయిల్, 7 సంవత్సరాలు అయినా సక్సెస్ రావట్లేదు, అన్ని రాత్రుల్లో ఏడ్చేవాడిని. సారీ 7 సంవత్సరాలు అయినా సక్సెస్ రావట్లేదని రాత్రుల్లో ఏడ్చేవాడిని. సక్సెస్ రావట్లేదని కాదు, రికగ్నిషన్ రావట్లేదని, బట్ అది సక్సెస్ అనుకోవచ్చు. ఐ యూస్ టు ఆబ్వియస్లీ అండి 7 years జర్నీలో నాట్ జస్ట్ మీ, నేను ఒక్కనే కాదు, ఎవరైనా ఎమోషనల్ అవుతారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7 ఏళ్ళు. ఇట్స్ లైక్ సో ఏడ్చి ఉంటాయి ఆబ్వియస్లీ. మొమాట నాకు సిగ్గుపడట్లేదు, ఏడ్చాను, చాలాసార్లు ఏడ్చాను. 100 రూపాయల కోసం 4 నెలలు కష్టపడ్డారు. యా ట్రూ. 4 నెలలు అంటే ఏం లేదండి, ఇండస్ట్రీలో 4 ఏళ్ళు నాకు సినిమాలు రావట్లేదు, నేనేం జాబ్ చేయట్లేదు. ఒక టైంలో ఆల్రెడీ ఇంట్లో అడుక్కొని ఇంకొక పాయింట్కి నాకే అసహ్యం వేస్తుంది ఇంట్లో అడగాలి అని. అంటే ఆల్రెడీ పెట్రోల్కి ఇస్తారు, ఫుడ్కి ఇస్తారు, అయిపోతాయి. తర్వాత ఏంటి, ఇంకేం చేయలేను. ఐ హ్యావ్ టు ఓకే, నెక్స్ట్ డే మళ్ళీ పెట్రోల్ అయిపోయిందంటే ఇంకా అదే తప్పదు, కంపల్సరీ పెట్రోల్ కొట్టించాలి. కాబట్టి పెట్రోల్కి ఏదన్నా ఉంటే మిగతా ఫుడ్ తప్పితే. బట్ ఫ్రెండ్స్ హెల్ప్ మీ అలాట్ ఆ టైంలో. అంటే నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని హెల్ప్ చేశారా, లేకపోతే ఫ్రెండ్లీగానే హెల్ప్ చేశారా, అసలు నా సిచ్యువేషన్ తెలుసో తెలీదో కూడా నేను చాలామందికి ఎవరికి ఎక్స్ప్రెస్ చేసుకోలేదు ఇలా. బట్ చాలా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్, చాలాసార్లు. ఫ్రెండ్స్ రూమ్లలో ఉంటుండే, అప్పుడు పెద్ద ఈ డిస్కషన్స్ రా, అంటే ఏంది నీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి, రూమ్లో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు తీసుకొస్తుండే, వండుతుండే, తింటుండే. సో ఫ్రెండ్స్ హెల్ప్ మీ లాట్, అండ్ అపార్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఐ మీన్ అలాంటి టైమ్స్లో.
అండ్ ఇంకొక తమ్నైల్ వచ్చేసి సినిమా మీద ప్యాషన్తో ఆస్ట్రేలియాలో జాబ్ వదిలేసి వచ్చా, ఇండస్ట్రీకి వచ్చాక నా పరిస్థితి ఎలా ఉందంటే. యా నేను దట్స్ అ ఫ్యాక్ట్. ఎలా ఉందంటే అని తర్వాత ఏం పెట్టానో తెలియదు, బట్ దట్స్ అ ఫ్యాక్ట్. సినిమాల మీద ప్యాషన్ తోటి ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమాకే ఫుల్ హైప్ వచ్చింది, ఆ సినిమా ఆడలేదు. అక్కడ నుంచి మళ్ళీ అంటే అంత లగ్జూరియస్ లైఫ్ వదిలిపెట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక టైంలో యూ డోంట్ హ్యావ్ ఎనీ అంటే ఫస్ట్ సినిమాల్లో ట్రై చేస్తున్నామంటే ఒక రకంగా చూస్తారు, బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి అంటే అది అందులో ఇంకా ఫినాన్షియల్గా కొంచెం ఇది ఉంది అని అంటే ఇంకా దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. అలా వందల మంది ఉన్నారు, నేను ఒక్కనే కాదు, చాలామంది ఇప్పటికీ ఫేస్ చేస్తూ కూడా ఉంటారు. దట్స్ అ ఫ్యాక్ట్ అంటే అది బాగానే పెట్టారు. ఓకే, పెళ్లి గురించి చెప్పి షాక్ ఇచ్చిన. ఏం చెప్పానో నాకు తెలియదు, బట్ యా పెళ్ళి ఇప్పటివరకైతే ఏం లేదు. ఇప్పుడే ఈ బ్రేక్ వచ్చింది కాబట్టి ఇంకొక 1 year వరకు ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ కెరియర్. ఇంకొంచెం స్టేబుల్ అయిన తర్వాత బోత్ కెరీర్ పరంగా ఫినాన్షియల్గా ఇంకొంచెం స్టేబుల్ అయిన తర్వాత చేసుకుందామని ఐడియా. ఓకే, ఎనీ లవ్ స్టోరీస్ అండి? లవ్ స్టోరీస్ ఉంటాయి చిన్నప్పుడు, ఇంక లవ్ స్టోరీస్ లేకుండా వరకు ఉంటాయి. లవ్ స్టోరీస్ బ్రేకప్ స్టోరీస్ ఉంటానే ఉంటాయి. ఎన్ని బ్రేకప్స్ అయ్యాయి ఇప్పటి వరకు? ఏ బ్రేకప్స్ అంటే ఎట్లా క్రషెస్ ఉంటాయి కదా, సో ప్రాపర్ బ్రేకప్స్ కాదు, బట్ ఉన్నాయి ఒకటి రెండు. ఓకే, నాట్ ఏమంటారు సీరియస్ టు ద హార్ట్ లాంటివి? బ్రేకప్ అంటేనే సీరియస్ టు ద హార్ట్ కదా, లేకపోతే దాని బ్రేకప్ ఎందుకంటే అంటే మీరు ఏవో చిన్నప్పుడు అన్నారు కదా, అందుకని అంటున్నాను నేను. అదే చిన్నప్పుడే లేండి. మా టీచర్ ఒక అమ్మాయి ఉండేది, మా టీచర్ ఉండేది, సో ఐ హ్యాడ్ దిస్ ఫ్యాసినేషన్ క్రష్ ఆన్ హర్. ఓకే, ఇంగ్లీష్ టీచరా? కాదు, ఇంగ్లీష్ టీచర్ కాదు, బట్ సైన్స్ చెప్తాను. ఓకే, ఒకళ్ళు టీచర్, ఇంకొకళ్ళు ఇప్పుడు అవన్నీ. ఓకే, ఫైన్. సేమ్ ఇంకొక తమ్నైల్ కూడా ఆస్ట్రేలియాలో లక్షల జీతం వదులుకొని వచ్చా కానీ ఇక్కడ 100 రూపాయలకు. ఇది కూడా క్లారిటీ ఇచ్చారు. ఓకే, సో దట్ వాస్ సమ్ క్రేజీ తమ్నైల్ యాక్చువల్లీ. వెరీ క్రేజీ తమ్నైల్. అంటే ఐ మీన్ వాళ్ళ క్రియేటివిటీకి మెచ్చుకోవాలి. అంటే చూడగానే మీ ఇంటర్వ్యూస్ అదే చూడగానే అదే క్రియేటివిటీకి ఒప్పుకోవాలంటే అలాంటి ఒక తమ్నైల్ పెట్టాలని. యా అంటే పెట్టారు. అగైన్ ఇట్స్ అప్ టు దేర్. అంటే చాలా డైనమిక్స్ ఉంటాయి అందులో. జనాలు చూడాలంటే కూడా ఊరికే చైతన్య ఇంటర్వ్యూ అని పెడితే ఓడి చూస్తాడు. యూనో ఇట్ ఈస్ అగైన్ ఇట్ ఈస్ అన్ బిజినెస్ పర్స్పెక్టివ్. దే నో ఎలాంటి తమ్నైల్స్ పెడితే జనాలు క్లిక్ చేస్తారు, చూస్తారు అనేది. అది బిజినెస్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే బిజినెస్ వాళ్ళ డైనమిక్స్ అలాంటి ఇలా అయితే చూస్తారు అని అనడం నాకేం పెద్ద తప్పు అనిపించదు. సో ఇట్స్ బిజినెస్ ఎండ్ ఆఫ్ ద డే. యూనో మనం ఇంటర్వ్యూస్ చేస్తున్నాము, జనాలు రావాలి, చూడాలని అంటే వాళ్ళని మనం అట్రాక్ట్ చేయగలగాలంటే ఎలాంటి తమ్నైల్స్ పెట్టాలి. సో ఓకే, అండ్ కమింగ్ టు ద సిరీస్ వన్స్ అగైన్, అందులో అంకుల్ అన్ని ఉంటుంది. ఓకే అంకుల్, ఐ థింక్ సీజన్ సెకండ్ ఎపిసోడ్ ఆ ఎపిసోడ్లో అంతా పాపం చాలాసార్లు అంకుల్ అంకుల్ అని చెప్పి పిలిపించుకుంటున్నారు మీరు. వాట్ వాజ్ ఇట్ రియాక్షన్ అప్పుడు? ఏం లేదంటే ఐ వాజ్ వెరీ నార్మల్. ఏమంటే పెద్దగా ఐ నో ఇట్ వాజ్ ఎ క్యారెక్టర్ అండ్ ఎవడైనా ఎప్పుడైనా అంకుల్ కావాల్సిందే, దాంట్లో పెద్ద ఫీల్ అవ్వాల్సిందే ఉంది. ఇప్పుడు చిన్నపిల్లలు యూనో ఇలా ఫుల్ గడ్డం వేసుకొని వెళ్తే చిన్నపిల్లలు కూడా యూనో అంకుల్ అంటారు. లేదు ఐ లుక్ వెరీ డిఫరెంట్, క్లీన్ షేవ్తో వెళ్తే అన్న అని పిలుస్తారు. దట్స్ అ వెర్సటైల్ థింగ్. అంటే ఐ ఫీల్ వెరీ ప్రివిలేజ్. అంటే ఇప్పుడు నేను కావాలంటే ఆ క్యారెక్టర్లో చేయొచ్చు, లేదు ఇఫ్ ఐ వాంట్ టు డూ యంగర్ రోల్స్ ఐ కెన్ డూ దిస్. ఇట్స్ ఆల్వేస్ అ గ్రేట్ బూన్ ఫర్ అన్ యాక్టర్, యూనో ఆ వెర్సటాలిటీ, లుక్స్లో ఆ వెర్సటాలిటీ ఉండడం. సో ఇట్స్ ఓకే, నాట్ అ బిగ్ డీల్. అంటే మామూలుగా కొంతమందికి ఉంటుంది కదా, ఇట్స్ లైక్ అంకుల్ అని పిలిస్తే చెప్తారు అరే అన్న అని పిలు అని. ద సేమ్ థింగ్ వెన్ లేడీస్ దగ్గరకు వస్తే ఆంటీ కాదు అక్క అని పిలు అని చెప్పి. అంటే అవతల చూసే దాన్ని బట్టి పిలుస్తాడు. దాని మూలాన మన ఏజ్ చేంజ్ అవ్వదు, లేకపోతే జనాలు మనం చూసే పర్స్పెక్టివ్ ఏం చేంజ్ అవ్వదు. పోనీ మన పర్స్పెక్టివ్ అయినా చేంజ్ అవుతుంది, అది కూడా చేంజ్ అవుతుంది. అవును, అదే అంటున్నా. అంటే మైండ్స్ కొంతమంది చెప్తారు కదా లైక్ అంకుల్ అంటే లేదు అన్న అని పిలు, కేటగిరీ కిందకి వస్తారు. ఎట్లా పిలిచినా ఓకే, నాకు అసలు ఫరక్ పడదు. ఓకే ఇష్టం, ఓకే ఫైన్. అండ్ సో ఐ లాస్ట్ అబౌట్ ద టాలీవుడ్ హీరోస్ అండి. ఇప్పుడు ఐ జస్ట్ నేమ్ దెమ్. సో వాళ్ళ పేర్లు వినగానే మీ మైండ్లోకి వచ్చే ఫస్ట్ థింగ్ కావచ్చు, లేదా ఇఫ్ యూ హ్యావ్ సమ్ మెమరీస్ విత్ దెమ్. యా, చిరంజీవి గారు.
చిరంజీవి గారు లెజెండ్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ తెలుగు సినిమా కూడా. సో లెజెండ్స్ గురించి ఏం చెప్పి ఆల్ టైమ్ ఫేవరెట్. ఆయన సినిమాలు చూసే వచ్చాము, ఆయన ఇన్స్పైర్ అయ్యే వచ్చాము. ఇంకా అదొక శిఖరం. అట్లా అంటే యాక్టింగ్, డ్యాన్స్ ఏది కావాలన్నా ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ ఇట్స్ ఆల్రెడీ దేర్. యూనో ఇలా చేయాలి, ఇలా చేయొద్దు, ఇలా చేస్తారు. సో లెజెండ్. బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు అంత ప్యాషనేట్ యాక్టర్ నేను చూడలేదు. అంటే నాట్ జస్ట్ యాక్టింగ్, హీఈస్ హిమ్సెల్ఫ్. అంటే వారు పాటలు పాడతారు, డ్యాన్స్ చేస్తారు, ఈ ఏజ్లో కూడా డూబులు పెట్టుకోకుండా ఫైట్లు చేస్తూ ఉంటారు. సో నేను ఆ బాడీ ఈ ఏజ్లో కూడా అంత ఇది చేయడం, అంత ప్యాషన్ ఫర్ సినిమా ఆయన నుంచి చూసి నేర్చుకోవాలి. అసలు డూబులు కూడా పెట్టుకోరండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హీ వాంట్స్ టు డూ హిజ్ ఓన్ స్టన్స్. సో ఎక్స్ట్రాడినరీ ప్యాషన్. నాగార్జున గారు. మన్మధుడండి. నేనుగా అందరూ చెప్తారు ఈజ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. అంటే ఆయన అంత ప్రేమగా అందరిని పిలిచి పలికించడం చాలా మంచిగా అనిపిస్తుంది. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. నాకు వెంకటేష్ గారి సినిమాలు బాగా ఇష్టం. అంటే ఐ లైక్ హిస్ టైమింగ్, కామెడీ టైమింగ్. నేను మా ఇంట్లో వాళ్ళు బేసిక్ అందరికీ తెలుసు, మా ఇంట్లో వాళ్ళకి ఐఎమ్ క్రేజీ వెంకటేష్ గారి ఇది బాగా నా ఎంజాయ్ చేస్తారు. వెంకటేష్ గారి సినిమాలు ఎప్పుడన్నా మూడు బాగాలేకపోతే వెంకటేష్ గారి సినిమాలు పెట్టుకుని చేస్తాను. If I have to say one word about Venkatesh Garu is it's బ్యూటిఫుల్. అంటే నాకు ఒక వర్డ్లో ఆయన డిస్క్రైబ్ చేయలేను. ఆయన కామెడీ కానివ్వండి, ఆయన మాటలు కానివ్వండి, అండ్ పర్సనలీ కూడా చాలా ఐడియాలజీస్ చాలా బాగుంటాయి వెంకటేష్ గారు. ఇట్స్ ఎ కంప్లీట్ హ్యూమన్. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారు. జూనియర్ ఎన్టీఆర్ టెర్రిఫిక్ యాక్టర్. అసలు నాకు కొన్నిసార్లు అయితే మైండ్ బ్లాక్ అవుతుంది ఆయన యాక్టింగ్ చూస్తే. రాఖీ సినిమాలో అయితే, లేకపోతే యమదొంగలో కొన్ని, అసలు టెరిఫిక్ యాక్టర్. అసలు చిచ్చి పడేస్తారు. టూ గుడ్ అన్ యాక్టర్. ఓకే. మోస్ట్ అంటే బాగా నచ్చిన మూవీ ఏదన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారిది? నాకా రాఖీ. రాఖీ అసలు మైండ్ బ్లోయింగ్, ఏడిపించేస్తారు. నథింగ్ ఎట్లా చేశారు, హౌ డిడ్ హీ డూ అనిపిస్తుంది. యాజ్ అన్ యాక్టర్ చాలా కష్టం అండి. అంటే ఎమోషన్స్ చెల్లెత్ సీన్ ఎక్స్ట్రాడినరీ. పవన్ కళ్యాణ్ గారు. చరిష్మా ఇస్ ద మోస్ట్ చరిష్మాటిక్ పర్సన్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. అంటే ఇంతకు ముందు కూడా అంటే ఉన్నారు చిరంజీవి గారు, వీళ్ళందరూ ఉన్నారు. బట్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నట్లాంటి చరిష్మా దట్ ఈస్ నెక్స్ట్ లెవెల్ అండి. అంటే అది మనం ఏదో చేస్తేనో లేకపోతే ఇలా ఉంటేనే వచ్చేది, అది న్యాచురల్గా ఆర్గానిక్గా అట్లా వచ్చేస్తుంది. అందుకే చెప్పాను కదా, యుగానికి ఒకట్లా కోటి మంది అది ఒకటేసారి అవుతుంది. అది పవన్ కళ్యాణ్ గారు. నాట్ జస్ట్ ఫర్ ది యాక్టర్ వాట్ హీఈస్, యాజ్ ద హ్యూమన్. అంటే అంత స్టార్డమ్ ఉండి అంత హంబుల్గా, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ పాసిబుల్, బట్ పాసిబుల్ అనేది పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నేర్చుకోవచ్చు. ప్రభాస్ గారు. డార్లింగ్ ప్రభాస్ ఇట్స్ మ్యాచో అంటారు తెలుసు కదా, ఈజ్ ఎ ట్రూ ఎగ్జాంపుల్ ఆఫ్ మ్యాచో. అసలు చూస్తేనే వీడు మగాడ్రా బుజ్జి అన్న. ఓకే. విజయ్ దేవరకొండ గారు. విజయ్ అగైన్ ఈజ్ అన్ ఎక్సెప్షనల్ టాలెంట్. చామ్, వెరీ చార్మింగ్. విజయ్ ఫర్ మీ ఈజ్, ఐ మీన్ ఎక్సెప్షనల్లీ టాలెంటెడ్ పక్కన పెడితే ఈజ్ వెరీ చార్మింగ్. యూనో, అంటే the way he talks, the way he carries himself, the kind of social service that is very charming guy. Okay. Allu Arjun garu. Allu Arjun is అంటే ఒకటని చెప్పలేను, కొన్ని సినిమాల్లో అసలు డ్యాన్స్ తోటి పిచ్చెక్కిచ్చేస్తారు అల్లు అర్జున్. అంటే కొన్ని సినిమాల్లో వేదం చూసినప్పుడైతే ఏడ్చేసిన నేను. అంటే అన్ఎక్స్ప్లోర్డ్ టాలెంట్. అంటే ఇంకా బన్నీ గారు, వేదము ఇట్లాంటి సినిమాలు చేసిన తర్వాత ఐ వుడ్ వాంట్ హిమ్ టు మోర్. ఇంకా అలాంటి సినిమాలు ఎందుకు చేయట్లేదు అంటే, ఐ మీన్ స్టార్స్కి కష్టం లేదు ప్రతి సినిమా అలా చేయడము, కానీ ఒకసారి నా స్ట్రాంగ్ ఫీలింగ్, ఇఫ్
అల్లు అర్జున్ గారు స్టార్ట్స్ ఎక్స్ప్లోరింగ్ హిస్ యూనో ఆ యాక్టింగ్ సైడ్ అలాంటి చేస్తే ప్రాబబ్లీ అవార్డ్ నేను ఆస్కర్ అని అవను, బట్ హీ కెన్ ఇండస్ట్రీకి అలాంటి ఒక అవార్డ్ తీసుకురాగలిగే టైం, అంటే ఇఫ్ యూ కెన్ రియలీ ఎక్స్ప్లోర్ దట్ బ్యూటిఫుల్ యాక్టింగ్. ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంతో ఇంప్రెస్ చేస్తారు. హీస్ డాన్స్, యాక్టింగ్, హీ స్టైలింగ్. అండ్ నాకు బన్నీ గారు బయట ఇంటర్వ్యూస్లో అక్కడ ఇక్కడ మాట్లాడేది చాలా ఇష్టం. ఈజ్ లైక్ ఏదో ఫ్రెండ్తో మాట్లాడుతారు. సో వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ లవింగ్. Nice. Thank you so much, Chaitanya garu, for your time. And yes, definitely we are waiting for season 2, 30 Words 21. అందరిని అడిగారు, మీరు రామ్ చరణ్ గురించి అడుగుతారేమో అనుకున్నా. Oh shit, sorry. రామ్ చరణ్ I'll ask నేను this. రామ్ చరణ్ ఫ్యాన్ కూడా అని చెప్పాను కూడా సిరీస్లో. Okay. బట్ యా, నాకు ఐ లైక్ రామ్ చరణ్ గారు as a person, వెరీ కామ్, వెరీ నాకు రామ్ చరణ్ గారు లాగా ఉండాలనిపిస్తుంది. అంటే చిరంజీవి గారి అబ్బాయి అయినా కూడా హీ హిమ్సెల్ఫ్ కేమ్ టు ఎ స్టేజ్ వేర్ కంపారిజన్ చాలా ఎక్కువ ఉంటుందండి. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో తనకంటూ ఒక ఇది క్రియేట్ చేసుకున్నారు, బీ ఇట్ డాన్స్, యాక్టింగ్, అండ్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ విత్ మగధీర. అసలు నెక్స్ట్ లెవెల్. అంటే అలాంటి ఒక ఇది అది ఆ రెస్పాన్సిబిలిటీని క్యారీ చేస్తూ సొంతంగా సక్సెస్ తెచ్చుకోవడం ఇస్ నెక్స్ట్ లెవెల్. అయినా కూడా తను చాలా ఒదిగి ఉంటారు. ఈజ్ లైక్ వెరీ 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 గ్రౌండెడ్. Yes, thank you so much, Chaitanya garu, once again. And season 2 చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో తొందరగా మీరు కూడా కొంచెం మాట్లాడి మీ టీం తోటి season 2ని అంటే వాళ్ళు కూడా ఈక్వల్లీ ఈగర్లీ ఉన్నారు చేద్దామని. రైటింగ్ మళ్ళీ అలాంటి కాంటెంట్ రావాలి కదా. సో రైటింగ్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఇలాగే ఎప్పుడూ ఆదరిస్తుండండి. ఎల్లప్పుడూ మీ అభిమానానికి పాత్రుడినై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.